వీడియో చూపించి అతనికి రాడు దింపి ఆడుతున్నారు, కేసులు పెడుతున్నారు. అసలు వేస్ట్ షో. మోకాళ్ళ మీద కూర్చొని హలో ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అందరికీ హ్యాపీ సండే, గుడ్ మార్నింగ్. బ్రో, నిన్న చూసారా సాటర్డే ఎపిసోడు? మరి డిమాండ్ పవన్కి అయితే నాజు సారు వీడియోలు చూపించి రాడు దింపిండు. ఫ్రెండ్స్, మీరు డిమాండ్ పవన్ వీడియో చూసారు కదా, మీకు ఏమనిపించింది? నాకైతే అక్కడ వాళ్ళిద్దరు ఓకే అనుకున్నా కానీ జనాలకు ఏమవుతుందంటే మ్యాండేలింగ్ చేసిండు. ఇప్పటికే బిగ్ బాస్ పైన అసభ్యంగా మాట్లాడుతున్నారు, కేసులు పెడుతున్నారు. అసలు వేస్ట్ షో. ఆ షో ద్వారా మీకు ఎవరికి ఏం యూజ్ అవుతుంది అనేసి బయట జనాలు అనుకుంటున్నారు. అనుకునే సమయంలోనే డిమాండ్ పవన్ ఇట్లా ప్రవర్తించుడు హౌజ్లో అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు నేనైతే డిమాండ్ పవన్ అట్లా చేసుడు, మ్యాండలింగ్ చేసుడు అయితే కరెక్ట్ కానే కాదు. రీతు నీతో ఎంత ఫ్రీగా ఉన్నా, ఎంత బాగున్నా కానీ మ్యాండలింగ్ చేస్తే మీరు ఓకే కావచ్చు, కానీ బయట ఆడియన్స్ చూస్తే వాళ్ళు బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ శ్రీజ వచ్చి మాధురికి ఒక డ్రాగన్ అంటే కత్తి ఇచ్చినప్పుడు రీతుని నామినేట్ చేసింది. అప్పుడు మాధురి గారు రీతుని ఏమన్నది? అన్హెల్తీ బాండింగ్ మీది, మీరు గుడ్ బాండింగ్ కాదు బ్యాడ్ బాండింగ్ అన్నదా? మరి ఆమె అనేదానికి నాజున్ సారు ఈ వీక్ నిన్న ఎందుకు అన్నావు అని అడిగేటోడు. బట్ డిమాండ్ పవన్ రీతును మ్యాండలింగ్ చేస్తూనే వాళ్ళ బాండింగ్ అదేనేమో, మాధురి గారు చెప్పింది కరెక్టేమో అని అందరికీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు పవన్ అండ్ రీతు ఆ సిచ్యువేషన్ జరిగింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? సార్, డిమాండ్ పవన్ తప్పే అయితే దానికి నాగార్జున గారు మరీ వీడియో చూపించి అతనికి రాడు దింపిను. ఎట్లా అంటే గేట్లు ఓపెన్ చేసి బిగ్ బాస్ నుంచి వెళ్ళిపో, బ్యాగ్ జరుచుకొని వెళ్ళిపో అనేసిండు. అప్పుడు పవన్ ఏడుస్తున్నాడు, సారీ చెప్తున్నాడు. ఏం లాభం? చేసింది వేసి సారీ చెప్పుడు, బతిలాడు, అది వేస్ట్ పని కదా. రీతు కూడా సార్ ఓనీ సార్, ఓకే సార్, మ్యాండేటింగ్ చేయలేదు సార్, కొద్ది ఇట్లా తోసేసింది సార్ అది అన్నట్టు. మీరు హౌజ్లో మీరు ఒకటే, కానీ జనాలకు ఎట్లా పోట్రే అవుతుంది? హౌజ్లో ఇదేనేమో కెమెరా ఉంది కాబట్టి ఇట్లా, కెమెరా లేకుంటే ఎట్లా అని జనాలు అనుకుంటారు కదా. ఇడికే బిగ్ బాస్ అంటే బ్యాడ్ అనుకుంటున్నారు. మీరు ఇలాంటివి చేస్తే ఇంకా మీదే కాదు, ఇంకా వచ్చే కంటెస్టెంట్లు ఉన్నారు, ఇంకా రాను షోస్ నడుస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ 9 కదా, బిగ్ బాస్ 10, 11 ఇట్లా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఏమో ఊహించుకోవాలి. ఇప్పటికే బిగ్ బాస్ 9కే ఒడిచిపోలే కదా బిగ్ బాస్. మీరు కంటెస్టెంట్లు వస్తారు, వెళ్ళిపోతారు, చెప్పలేము, మళ్ళీ ఛాన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్లకు ఛాన్స్ వస్తుంది కాబట్టి. ఎంతకేమైనా డిమాండ్ పవన్ చేసింది 100% తప్పు. మళ్ళీ ఇంకోటి, నార్మల్ సార్ గేట్లు ఓపెన్ చేసి పవన్ గెట్ అవుట్ ఇన్ ద బిగ్ బాస్, సర్దుకో, బ్యాగులు దొరుకుకో అన్నాడు. తర్వాత స్టోర్ రూమ్ నుంచి బెల్ట్ తెప్పించాడు. బెల్ట్తో ఎట్లా కొట్టాలి, నేను కోర్టు సినిమాలో మంగపతి కొడతాడు కదా శివాజీ, అట్లా బెల్ట్ తీసుకొని కొట్టాలి. భయపడ్డారు ఆల్రెడీ బెల్ట్ రాగానే. ఆల్మోస్ట్ హౌస్మేట్లు అందరినీ అడిగిండు నార్మల్ సార్, డిమాండ్ పవన్ హౌస్ నుంచి పంపించాలి అనేటోళ్ళు చేతులు ఇవ్వటారంటే ఎవ్వరు లేవట్లే, అందరు సపోర్ట్ చేసారు. అయితే ఆయన క్యారెక్టర్ మంచిది కావచ్చు డిమాండ్ పవన్కు. ఆ సిచ్యువేషన్ జరిగిన దానికి ప్రజలు వేరేలా అనుకుంటారు. హౌస్మేట్స్ కూడా సపోర్ట్ చేసినారు. తర్వాత నాగార్జున గారిని సారీ అడిగిండు. ఎట్లా అంటే మోకాళ్ళ మీద కూర్చొని, సారీ సార్, నేను నెక్స్ట్ టైం రిపీట్ కానియా సార్, నాది తప్పే, 100% నా తప్పే, ఇట్లా వెళ్ళిపోతుంది అనేసి ఇట్లా అన్నా సార్, తోసేసిన సార్, కానీ బయట పోర్ట్రే అయిపోయినట్టుంది. ఆడియన్స్, నేను మళ్ళీ రిపీట్ చేయను, నాకు హౌజ్లో ఉండి ఎలాంటి పనిష్మెంట్ అయినా నేను తీసుకుంటా, కానీ బయటికి పంపించకండి సార్ అనేసి మోకాళ్ళ మీద వేడుకున్నాడు. రీతుకు సారీ చెప్పిండు. ఓకే, అయితే లాస్ట్కు నాజున్ సారు పనిష్మెంట్ ఎట్లా అంటే దివ్యకి చెప్పి హౌస్లోనే ఉండి పనిష్మెంట్ అనేసి గేట్లు అయితే క్లోజ్ చేపిస్తాడు. హౌజ్లో రీతుతోని డిమాండ్ పవన్ చేసింది ఎంతవరకు వెరెస్ట్ అని అనుకుంటున్నారో, అసలు రీతు చౌదరి సపోర్ట్ చేయవల్ల ఇష్యూ జరిగిందా, లేక డిమాండ్ పవన్ ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నాడు రీతుతోని? ఓకే, మీరందరూ కామెంట్ చేయండి.
అసలు డెమన్ పవన్ చేసింది 100% రాంగ్. అసలు రీతు సపోర్ట్ వల్లనే అంత ఉత్సాహం చూపిస్తున్నాడా డెమన్ పవన్? ఎందుకు డెమన్ పవన్ అసలు ఆట తీరు ఎట్లా ఉంది, మనిషి ప్రవర్తన ఎలాంటిది కింద కామెంట్ చేయండి. ఓకే, ఇలాంటిది అయితే రిపీట్ కాకుండా అసలు నాగార్జున గారు డెమన్ పవన్ ఏదో ఒకటి పనిష్మెంట్ ఇచ్చేది ఉండే, కానీ దివ్యకు అప్పచెప్పిండు కెప్టెన్ కాబట్టి. చూద్దాం ఈ వీక్ అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు. ఓకే, వెయిట్ అండ్ సీ బ్రో. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఓకే, లైక్ చేసి మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బై.